ఏపీకి రావాల్సిన న్యాయపరమైన ప్రత్యేక హోదాను కూడా అడగలేని స్థితిలో సీఎం చంద్రబాబు ఉన్నారని ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి విమర్శించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రధానమంత్రిపై ఉందన్నారు. లేకపోతే ప్రజాస్వామ్యాన్ని పార్లమెంటరీ వ్యవస్థనే అపహాస్యం చేసినట్లవుతుందన్నారు. పార్లమెంట్ బయట నుంచి మట్టి తీసుకురావడం కాదని పార్లమెంట్ లోపల ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి. ఆ రోజు 5 లక్షల కోట్లు అడిగినటువంటి చంద్రబాబు గారు నిన్న 1850 కోట్లు ఇచ్చారు ఈ రాష్ట్ర రాజధాని అభివృద్ధికి. చాలా గొప్ప సహాయం చేశారు ప్రధానమంత్రి గారని ప్రధానమంత్రి గారిని చాలా ప్రశంసించారు ఆయన. 5 లక్షల కోట్లు ఎక్కడ, 1850 కోట్ల రూపాయలు ఎక్కడ? తర్వాత చంద్రబాబు గారు ఇంకొక విషయం కూడా చెప్పారు. మీరు విభజన సమయంలో చెప్పినటువంటి ప్రత్యేక ప్యాకేజీని అమలుపరచమని కోరడం జరిగింది చంద్రబాబు గారు. ప్రత్యేక హోదా విషయం కనీసం మచ్చుకైనా ఆయన ప్రస్తావించలేకపోయారు. ప్రత్యేక హోదా ఇచ్చింది అందరికీ తెలిసినటువంటి విషయం, పార్లమెంట్ సాక్షిగా ఆ రోజు చెప్పారు. అటువంటి పరిస్థితుల్లో ప్రత్యేక హోదాను ఇవ్వమని అడగను కూడా అడగలేకపోయారు చంద్రబాబు గారు. నిజంగా చంద్రబాబు గారి నిస్సహాయతని మనం ఏమనుకోవాలి? ఆయన నిస్సహాయతని ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజలని నిస్సహాయులుగా చేశాడు.